గాజువాక నియోజకవర్గం వ్యాప్తంగా జరుగుతున్న గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా సమతా నగర్లో ఉన్న శ్రీ షిరిడి సాయి ధ్యానార్థం మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పురోహితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, భక్తులచే అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 2013లో స్థాపించిన సాయిబాబా ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు విశాఖ జిల్లాలోనే రెండో ఆలయంగా నిలిచింది అన్నారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా సమతా నగర్ సాయిబాబా ఆలయం ప్రసిద్ధిగాంచిందన్నారు. ప్రజల సహకారం, ఆలయ కమిటీ సభ్యుల ప్రోత్సాహంతోనే స్వామివారికి సేవ చేయగలుగుతున్నామన్నారు. షిరిడిలో ఉన్న వాతావరణం, అక్కడ ఆలయ నిర్మాణం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఉండడం శుభపరిమాణమన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆలయ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈ సాయినాథుని ఉత్సవం చేయడం మాకు కమిటీ వారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా మహా ఉత్సాహంగా, చాలా ఆనందంగా, భక్తిభావంతో, చాలా పద్ధతి, క్రమశిక్షణ పాటిస్తూ వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ మా టెంపుల్లో షిరిడీస్ లో ఏదైతే సిస్టమో అంటే అభిషేకాలు కానీ, హారతలు కానీ, అక్కడి పూజలు కానీ ఏ క్రమంలో జరుగుతాయో అదే క్రమశిక్షణతో ఇక్కడ కూడా మేము అబ్జర్వ్ చేస్తూ షిరిడీలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరిపిస్తున్నాం. మరి ఇలా జరిపించడానికి ముఖ్యంగా ఈ పురోహితులు, మన అర్చకులకి, మరి మా కమిటీ వారికి, భక్తులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ గుడి కట్టడం అనేది అప్పుడు మన రాజకీయ నాయకులు చంద్రపూడి వెంకటరామయ్య గారు, ఎమ్మెల్యే గారు వీరి సహకారంతో మేము ఈ గుడి కట్టడం అనేది జరిగింది. అప్పుడు సహకారం చాలా చేశారు. అలాగే మిగతా రాజకీయ నాయకులు గురుమూర్తి రెడ్డి గారు కానీ, మన వెంకటశ్రీ గారు కానీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. దానివల్ల మేము సక్సెస్ఫుల్ గా ఈ గుడి ఇవాళ నడిపించడం జరుగుతుంది. ఈ గుడి కేవలం 13 మాసాల్లో కట్టాము. 14/2/2013 ప్రతిష్ఠ జరిగితే 12/3/2014లో శంకుస్థాపన జరిగింది. ముందు ఇప్పుడు ప్రతిష్ఠ 1 సంవత్సరం 1 నెలలో 13 మాసాల్లో టెంపుల్ పూర్తి చేసి ప్రతిష్ఠ చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఈవేళ మన జిల్లాలోనే నెంబర్ 2 టెంపుల్ గా మన ఉంది. నెంబర్ 1 టెంపుల్ ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉంది. రెండో ప్లేస్ లో సమతా నగర్ సాయిబాబా టెంపుల్ ఉందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. కాబట్టి మీ అందరి పత్రికా విలేకరుల సహాయం కానీ, ఇటు భక్తులకు కానీ అందరికి కూడా ఈ సందర్భంగా చాలా ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మరొకటి ఏంటంటే, నా ధ్యేయం ఇంతకుముందు 300-350 మందికే భోజనం పెట్టగలిగేవాళ్ళం. ఈవేళ 600 మందికి భోజనం పెడుతున్నాను. అదే డొనేషన్ తో 20,000 రూపాయల డొనేషన్ తో 600 మందికి ప్రతి లక్షవారం కూడా అన్నదానం జరుగుతుంది. దాన్ని 1000 మంది వరకు, అదే డొనేషన్ తో 1000 మంది వరకు తీసుకెళ్దామని గట్టి దృఢ అభిప్రాయంతో ఉన్నాను, దృఢ నిశ్చయంతో ఉన్నాను. కంపల్సరీగా రాబోయే సంవత్సరంలో ఈ అన్నదానం అనేది 1000 మందికి తీసుకెళ్దామని చెప్పేసి ఒక సత్సంకల్పంతో ఉన్నాను. అలాగే దీని అందరికీ కూడా సహకరించినటువంటి భక్తులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మాకు ఈవేళ అడగకుండా, ఎవరిని అడగకుండా డొనేషన్లు వాటంతా అవి వస్తున్నాయి. నా ధ్యేయం ఏంటంటే సామాన్యమైనటువంటి భక్తులకి అతి సౌకర్యంగా, శుచిగా, శుభ్రంగా భోజనం పెట్టడం, మరి దర్శనానికి కూడా వాళ్ళకి సామాన్య భక్తుడికి ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో, అదే ఉద్దేశంతో ఈ టెంపుల్ రన్ చేస్తున్నాను. ఈవేళ వరకు ఎవరిని 10 రూపాయలు ఇమ్మని చెప్పి నేను ఆ నోటుతో అడగలేదు. డొనేషన్ అలాగే వచ్చేస్తున్నాయి. మాకు ఏమీ అవసరం లేదు. మెయింటైన్ చేయడానికి ఏ విధంగా లోటుపాట్లు లేకుండా అది బాబా వారు, అది భక్తులు వాళ్ళిద్దరూ కలిపి నడిపించుకుంటున్నారు. మా ప్రమేయం అయితే మామూలు ప్రయత్నం తప్పక ఏమీ లేదు. కార్యక్రమాలు చేయడం తప్ప ఆర్థికంగా ఇబ్బంది కానీ ఏమీ లేకుండా జరిగిపోతుంది. అందరికి కూడా ధన్యవాదాలు. భక్తులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. షిరిడి సాయి ధ్యానార్థం సమతా నగర్
అంటే ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ బాబావారి కార్యక్రమాలన్నీ కూడా మన సిటీలో ఏ విధంగా జరుగుతాయి ఆ విధంగా జరుగుతుంది. ఈరోజు చూడండి భక్తులు ఎంతమంది తండోపతండాలుగా ఈరోజు వస్తున్నారంటే అది మరి ముఖ్యంగా గురువారం కూడా ఉంది. అంటే ఇక్కడ ప్రతి కార్యక్రమం కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు సిటీలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుతారండి. ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరి బాధ్యత వాళ్ళు కార్యక్రమాన్ని చాలా చక్కగా అంటే బ్రహ్మాండంగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. అయితే షిరిడి సాయిబాబా టెంపుల్లో మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టామనుకోండి, భక్తులు వాటంతకు వాళ్ళే అంటే ఎవరు దానికి మోటివేట్ చేయకుండా వాళ్ళంతా వాళ్ళే వచ్చి డొనేషన్ ఇవ్వడం జరుగుతుందండి. గత 13 సంవత్సరాలుగా 2012 ఇది స్థాపించారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం ఇక్కడ జరిగినా చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు చూడండి 108 రకాల స్వామివారికి 108 రకాలతో ప్రసాదాలు మనం పెడుతున్నామండి. అది మనం ఆల్రెడీ మెసేజ్ పెట్టిన వెంటనే దానికి చాలా ఎక్కువ మంది అనమాట 108 కంటే ఎక్కువ మంది కూడా వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని డొనేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ రోజు ఒక 10,000 మంది కంటే ఎక్కువ మందికే అన్నదానాన్ని మనం ఇవ్వడం జరుగుతుందండి. అంటే బాబా గారు ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే ఈ రోజు గురు పౌర్ణమి రోజు ఆ స్వామివారికి ఏంటంటే మనం స్వయంగా వెళ్ళి పాలాభిషేకం చేసుకునే అవకాశం ఉంది. ఒక్క గురు పౌర్ణమి రోజే ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగిందండి. దానివల్ల ఈరోజు చూడండి చాలా మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని స్వహస్తాలతో స్వామివారికి ఏంటంటే ఈ యొక్క ఏదైతే అభిషేకాలు చేస్తున్నారండి. గత వారం రోజుల నుంచి మన రథోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. అంతమంది హోమాలు అయితేనేమండి, ఇది అదేవిధంగా బాబా సచ్చరిత పారాయణ అవనివ్వండి, మనం అనుకునే దానికంటే ఎక్కువ స్పందన అనేది జనాల్లో వస్తుందండి. సో దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తునికి, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులకు, అదేవిధంగా గాజువాక ప్రజలందరికీ, ఈ మాకు పూర్తిగా సహకరించినటువంటి నాయకులందరికీ కూడా, మరీ ముఖ్యంగా గాజువాక ప్రజలందరికీ కూడా ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి.